క్షీరసాగర మదనం నుంచి వచ్చిన ఉచ్చైశ్వరాస్ అనే గుర్రాన్ని కాద్రు వినత ఒకరోజు చూస్తారు. అప్పుడు కాద్రు వినతతో ఆ గుర్రం చూడు ఎంత అందంగా ఉందో, కానీ దాని తోక మాత్రం మనకు ఫ్రంట్ యాంగిల్లో కనిపించట్లేదు, దాని తోక ఏ కలర్లో ఉంటుంది అనుకుంటున్నాం అని అంటుంది. అప్పుడు వినత ఇంత అందమైన గుర్రం ఇంత తెల్లగా ఉంది కాబట్టి దాని తోక కూడా ఖచ్చితంగా తెల్లగానే ఉంటుంది అని అంటుంది. అయితే సరే, మనం బెట్ వేసుకుందాం. దాని తోక వైట్ కలర్లో ఉంటే నువ్వు గెలిచినట్టు, బ్లాక్ కలర్లో ఉంటే నేను గెలిచినట్టు. నువ్వు గెలిస్తే నేను నీకు బానిసగా ఉంటా, నేను గెలిస్తే నువ్వు నాకు బానిసగా ఉండాలి అని ఉంటుంది. ఇలా ఇద్దరు బెట్ కొప్పుకున్న తర్వాత కాద్రు ఎలాగైనా సరే నేనే గెలవాలి అనుకుని తన కొడుకులైన 1000 మంది పాములతో మీ అందరూ వెళ్ళి ఆ గుర్రం తోకని కవర్ చేసేసి బ్లాక్గా మార్చేయండి అని అంటుంది. దానికి ఆ 1000 మంది పాములు ఇలా చేయడం చాలా రాంగ్, మేము ఇలా చేయమంటాయి. కాద్రుకి చాలా కోపం వచ్చి మీ అందరూ నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి జనమేజయ చేయబోయే సర్పయజ్ఞంలో మీ అందరూ కాలి బూడిదైపోతారు అని శపిస్తుంది. ఈ బెట్ట గురించి, ఈ శాపం గురించి తెలుసుకుని కాద్రు వినత హస్బెండ్ అని కశ్యప మహాముని చాలా బాధపడతాడు. అప్పుడు బ్రహ్మ కశ్యపుని పిలిపించి దీని గురించి నువ్వేం బాధపడద్దు, జరిగిందంతా అందరి మంచి కోసం జరిగింది. పాముల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయి వాటి పవర్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వాటి వల్ల మిగతా జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీని గురించి నువ్వేం బాధపడద్దు, వీళ్ళ డెస్టినీ చాలా ముందే రాయబడింది అని చెప్పి బ్రహ్మ ఏ పాము కరిచినా సరే నయం చేయగలిగిన విద్యని కశ్యపుడికి నేర్పించి పంపిస్తాడు.